హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రెజెంట్ మార్కెట్లో 30,000 రూపాయల్లో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి చూద్దాం. ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏం బాగాలేదు, మొబైల్స్ ప్రైజెస్ అన్ని పెరిగిపోతున్నాయి. ఇంతకు ముందు మనకి 30,000 రూపాయల్లో చాలా మంచి మొబైల్స్ వచ్చాయి. ఇప్పుడు అంతంత మంచి మొబైల్స్ రావట్లేదు, అన్నిటి ప్రైజెస్ పెరిగిపోయినాయి అండ్ ఇంకా ప్రైజెస్ పెరుగుతూనే ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే మొబైల్ ప్రైజెస్ కూడా ఇప్పుడు 30,000 రూపాయల దగ్గర ఉన్నాయి. ఇంకొక 2 నెలలు ఆగితే వీటి ప్రైజెస్ ఇంకా పెరిగిపోవచ్చు. సో అందుకే ఒకవేళ మీరు కానీ మొబైల్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉండి మీకు మొబైల్ రిక్వైర్మెంట్ ఉందనుకుంటే యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ మొబైల్స్ తీసుకోండి. ఇంకా టైం గడిచే కొద్దీ మొబైల్ ప్రైజెస్ చాలా పెరిగిపోతాయి. రాబోయే సంవత్సరం పాటు మొబైల్స్ అంటే అందని ద్రాక్ష అలాగే అయిపోతాయి. సో ఇప్పటికే లేట్ అయింది, బట్ లేట్ అయినా కానీ పోయేదేం లేదు. లాస్ట్ ఛాన్స్ రేపు వచ్చే దసరా సేల్ అనుకోవాలి. ఆ దసరా సేల్లోనే మీకు మొబైల్ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. లేదా అంతకంటే ముందు రిక్వైర్మెంట్ ఉందనుకుంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే మొబైల్స్ కూడా 30,000 రూపీస్ లోపల కొనొచ్చు. లేదు ఇప్పటికిప్పుడు కొనక్కర్లేదు అనుకుంటే ఈ వీడియో చూసి ఫస్ట్ మార్కెట్ గురించి తెలుసుకొని ఏ మొబైల్ కొనుక్కోవాలో ఒక ఫైనల్ ఐడియాకి రండి. సేల్స్ వచ్చినప్పుడు టక్కన మీరు డిసైడ్ అయిన మొబైల్ కొనుక్కోండి. సో ఇంకా లిస్ట్ లోకి వెళ్ళిపోతే మొత్తం 4 బెస్ట్ మొబైల్స్ పిక్ చేసి పెట్టా. ఒక 2 బోనస్ మొబైల్స్, వీటి ప్రైజెస్ జనరల్ గా ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు తక్కువ ప్రైజెస్ కి వస్తున్నాయి, లేదా సేల్స్ లో కూడా తక్కువ ప్రైజెస్ కి వస్తాయి అన్నట్టు ఒక 2 బోనస్ మొబైల్స్ పిక్ చేసి పెట్టా. అన్నిటి గురించి క్లియర్ గా చెప్తా. ఫస్ట్, మీ బడ్జెట్ కానీ ఎగ్జాక్ట్ గా 30,000 రూపాయలు లేదా 30,000 రూపాయల కంటే కొంచెం తక్కువ, ఒక 2,000 తక్కువ ఉందనుకుంటే 29,000 రూపాయలకి రియల్మీ P4 Pro ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ 29,000 రూపాయలు ఉంటుంది. ఎప్పుడైనా సేల్స్ జరుగుతున్నప్పుడు ఒక 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంటుంది. కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 26 లేదా 27,000 రూపాయలకి ఇది వస్తుంది. ఆ ప్రైస్ కి ఇది చాలా మంచి మొబైల్. దీనిలో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. మంచి ప్రాసెసర్ ఇది. ఈవెన్ గేమింగ్ కి కూడా ఇది బాగానే ఉంటుంది. అండ్ దీనిలో గేమింగ్ కోసం హైపర్ విజన్ AI చిప్ కూడా ఉంటుంది. అండ్ ఇది కొంచెం పాత ఫోనే, బట్ అయినా కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇంకా 2 ఏళ్ళు వస్తాయి. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 వచ్చింది. అప్పుడు 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేశారు. ఇప్పుడు Android 16 కి అప్గ్రేడ్ వచ్చి ఉంటుంది. 17 and 18 Android 18 వరకు దీనికి అప్డేట్స్ కూడా వస్తాయి. జనరల్ గా గేమింగ్ కి బాగుండే ఫోన్స్ లో కెమెరాస్ అంతకు బాగుండవు, బట్ దీనిలో కెమెరాస్ కూడా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి 4K లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. డే లైట్ లో కానీ లో లైట్ లో కానీ దీని కెమెరాస్ బాగుంటాయి. దీని రివ్యూ కూడా మన ఛానల్ ఉంది, ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయండి. అందులో కెమెరా క్వాలిటీ గురించి మీకు ఒక ఐడియా రావచ్చు. ఆ టైంలోనే నేను రివ్యూ చేసిన టైంలో మంచి టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడే దాంట్లో మంచి డీసెంట్ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే అసలు దీనికి కాంపిటీషన్ లేదు. గేమింగ్ అండ్ కెమెరా కాంబో తోటి ఇది ఒక్కటే వన్ అండ్ ఓన్లీ ఫోన్ అనమాట. ఆ రకంగా చెప్పాలంటే ఇది ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పాలి. గేమింగ్ అండ్ కెమెరా మాత్రమే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. డిస్ప్లే 6.8 inch సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే ఇది 3D కర్వ్ డిస్ప్లే. కర్వ్డ్ డిస్ప్లే ఇష్టం లేని వాళ్ళకి ఇది ఒక నెగిటివ్ అవ్వచ్చు. అండ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ లుకింగ్ వైజ్ గా బాగుంటుంది. దీంట్లో ఓకుడ్ అని ఒక కలర్ ఉంటుంది. అదైతే ఫోన్ చేతిలో పట్టుకోవడానికి కూడా చెక్క పట్టుకున్నట్టు వుడెన్ ఫీల్ ఉంటుంది. ఓవరాల్ గా ఫోన్ లుక్స్, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ అన్ని ఇదిలో టిక్ చేస్తుంది. ఒకటి మేజర్ గా మనకి ఒక మైనస్ పాయింట్ ఏదైనా చెప్పాలంటే IP68 రేటింగ్ లేకపోవడం. జస్ట్ ఇది IP66 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు. ఇది ఒక్కటి తప్పించి దీనిలో ఏం నెగిటివ్స్ ఉండవు. ఆ ప్రైస్ కి ఇది ఖచ్చితంగా ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పాలి. లేదు ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటాను, ప్రాసెసర్ తగ్గినా పర్లేదు, కెమెరాస్ దీనికంటే బెటర్ ఉండాలనుకుంటే Moto H70 Fusion మీరు కన్సిడర్ చేయొచ్చు. దీని ప్రైస్ 31,000 రూపాయలు ఉంది. కార్డ్ ఆఫర్స్ అవి కలుపుకుంటే 29,000 రూపాయలకి అలా వస్తుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 7 Gen 4 కాదు, 7S Gen 4. ఇది ఇందా చెప్పిన రియల్మీ P4 Pro తోటి కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతుంది. గేమింగ్ కూడా మీడియం లెవెల్ గేమింగ్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ మిగిలిన స్పెక్స్, కెమెరాస్ దీనిలో అడ్వాంటేజ్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది ప్రెసెంట్ చెప్పాలంటే 30,000 రూపాయల్లో ఒక బెస్ట్ కెమెరా ఫోన్ చెప్పమంటే H70 Fusion ఒకటే చాయిస్ అని చెప్పాలి. H70 Fusion కి ఫస్ట్ ర్యాంక్ ఇస్తే రియల్మీ P4 Pro కి సెకండ్ ర్యాంక్ ఇవ్వచ్చు. డిస్ప్లే 6.8 inch 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 68 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫోన్ లుక్ కూడా చూడడానికి బాగానే ఉంటుంది. వేగల్ లెదర్ బ్యాక్ తోటి వస్తుంది. చేతిలో పట్టుకోవడానికి కూడా మంచి ఫీల్ ఉంటుంది. ఓవరాల్ గా 30,000 రూపీస్ లో ఇది కూడా ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే ఈ మధ్య మోటో ఫోన్స్ లో కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతున్నాయని చాలా మంది భయపడుతున్నారు. అదొక్కటే మైనస్. మోటో మీరు కన్సిడర్ చేయడానికి ఓకే, మోటో తీసుకొని సాహసం చేస్తాను, పర్లేదు, ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనుకుంటే Moto H70 Fusion ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఈ ప్రైస్ లో ఈ 2 ఫోన్స్ కాకుండా వేరే ఫోన్స్ కూడా కొన్ని ఉన్నాయి. లైక్ Vivo T4 Pro ఒకటి. ఇవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ లో లేవు. Vivo T4 Pro, T5 Pro లాంచ్ అయిన తర్వాత అసలు స్టాక్ లోకే దాటలా. ఎప్పుడు చూసినా కానీ నాట్ డెలివరబుల్ అని కానీ కరెంట్లీ అనవైలబుల్ అని కానీ చూపిస్తుంది. అందుకనే Vivo T4 Pro గురించి చెప్పట్లా. ఒకవేళ T4 Pro స్టాక్ లోకి వస్తే T4 Pro లో మంచి కెమెరాస్ ఉంటాయి. కెమెరా టార్గెటెడ్ ఆడియన్స్ T4 Proకి వెళ్ళిపోవచ్చు. మిగతా స్పెక్స్ కూడా T4 Pro లో బాగానే ఉంటాయి. ఇక నెక్స్ట్, నాకు 30,000 రూపాయల్లో గేమింగ్ ఇంపార్టెంట్. గేమింగ్ సెంట్రిక్ గా మంచి ఫోన్ కావాలంటే Infinix GT30 Pro మంచి చాయిస్ అవుతుంది. దీని ప్రైస్ 8+256GB 32,000 రూపాయలు ఉంటుంది. దీనిలో Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్
ప్రాసెసర్ ఉంటుంది అండ్ దీనిలో డెడికేటెడ్ గేమింగ్ ట్రిగర్స్ కూడా ఉంటాయి, ఫిజికల్ గేమింగ్ ట్రిగర్స్ ఉంటాయి. అంటే మీరు ఏదన్నా క్లాలో గేమ్స్ ఆడుతుంటే ఇలా గేమింగ్ ట్రిగర్స్ పైన ఉంటాయి అనమాట, వాటిని ప్రెస్ చేస్తే మీరు ఫైర్ చేయడం, స్కోప్ ఆన్ చేయడం, ఇలాంటి ఫీచర్స్ దానిలో ఉంటాయి. డెడికేటెడ్ గేమింగ్ ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయి. అండ్ ప్రాసెసర్ కూడా ఆ ప్రైస్ కి Dimensity 8350 ప్రాసెసర్ మంచి ప్రాసెసర్. అండ్ డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే ఉంటుంది, 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, బ్యాటరీ 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ మాత్రం కొంచెం యావరేజ్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అండ్ IP రేటింగ్ కూడా ఉండదు, జస్ట్ IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ కూడా అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వస్తుంది. అప్పట్లో వీళ్ళు 2 years Android అప్డేట్స్ గ్యారంటీ చేశారు. 2 years అంటే ఇప్పుడు Android 16 అయిపోతే Android 17 వరకు మాత్రం ఇందులో అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్ కెమెరాస్ మాత్రం దీనికి మైనస్ పాయింట్, మిగతా అన్ని బాగానే ఉంటాయి. గేమింగ్ మెయిన్ స్ట్రెంత్ అని చెప్పాలి. లేదు ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి నాకు ఫోన్ వద్దు, వేరే మంచి బ్రాండ్ నుంచి కావాలి అండ్ కొత్తగా లాంచ్ అయిన ఫోన్ కావాలనుకుంటే ఇంకొక చాయిస్ ఉంది, అదే Realme P4S. దీని రెగ్యులర్ ప్రైస్ బేస్ మోడల్ 34,000 రూపాయలు ఉంటుంది, కార్డ్ ఆఫర్స్ తో కలుపుకుంటే 32,000 రూపాయలకి వస్తుంది. దీనిలో Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది అండ్ Realme వాళ్ళ హైపర్ విజన్ AI చిప్ కూడా ఉంటుంది. ఈ హైపర్ విజన్ గేమింగ్ చిప్ గేమింగ్ లో హెల్ప్ అవుతుంది, గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఇది 144 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ సెగ్మెంట్ లో ఇంకే ఫోన్ లో కూడా 144 FPS గేమింగ్ సపోర్ట్ చేయదు, ఓన్లీ దీనిలో మాత్రం సపోర్ట్ చేస్తుంది. అండ్ మిగిలిన స్పెక్స్ కూడా బాగుంటాయి. 6.78 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది, 8000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అప్డేట్స్ కూడా 3+4 years ప్రొవైడ్ చేస్తారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి వస్తుంది. ఈ వీడియోలో చెప్పిన అన్ని ఫోన్స్ కంటే అప్డేట్స్ దీనిలోనే కొంచెం ఎక్కువ వస్తాయి. అండ్ ఫోన్ కూడా కొంచెం కొత్త ఫోన్, ఇది కూడా కైండ్ ఆఫ్ ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే కెమెరాస్ ఒకటి కొంచెం యావరేజ్ ఉంటాయి. మీకు కెమెరాస్ ఇంకా బెటర్ కెమెరాస్ కావాలంటే మీరు దీనికి వెళ్ళటం కంటే Realme P4 Pro కి లేదా Moto H70 Fusion కి వెళ్ళటం బెటర్. లేదు కెమెరాస్ కొంచెం తగ్గినా పర్లేదు, పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే అప్పుడు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి 30,000 రూపీస్ లో 4 బెస్ట్ ఫోన్స్ నాకు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అనిపించినవి అయితే. ఇవి కాకుండా ఇంకా బోనస్ ఫోన్స్ చెప్పాలంటే ఒకటి, దీన్ని అయితే అసలు మిస్ చేయొద్దు, ఇది చాలా చాలా మంచి ఫోన్. ప్రెసెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో దీని ప్రైస్ 32,000 రూపాయలు ఉంది. తర్వాత దీని ప్రైస్ పెరగొచ్చు లేదా టోటల్ గా ఫోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు, చెప్పలేము. సో 30,000 కానీ మీ దగ్గర ఉంటే ఇది ప్రెసెంట్ నా దృష్టిలో బెస్ట్ ఫోన్ అనమాట. అదే Oppo K13 Turbo Pro. నిన్నే దీని మీద ఒక షార్ట్ కూడా చేశాను. ఇది లాంచ్ అయినప్పుడు 40,000 రూపాయల పైనే లాంచ్ అయింది, బట్ ఇప్పుడు మాత్రం ఏ కార్డ్ ఆఫర్స్ లేకుండానే 32,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ లో దీనిలో Snapdragon 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, LPDDR5X RAM తోటి వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది అండ్ హీట్ డిసిపేషన్ కోసం సెపరేట్ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. అసలు ఈ ప్రైస్ లో వచ్చే ప్రాసెస్ మీరు చూసారుగా, Snapdragon 7S Gen 4, 7 Gen 4, Dimensity 7400 Ultra ఇట్లాంటి ప్రాసెసర్స్ వస్తుంటే దీంట్లో మాత్రం ఫ్లాగ్షిప్ లెవెల్ 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇదే 8S Gen 4 ప్రాసెసర్ తోటి ప్రెసెంట్ మనం ఫోన్ కొనుక్కోవాలనుకుంటే OnePlus Nord 6 లో ఉంటుంది, 47,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. 47,000 రూపాయల ఫోన్ లో దొరికే ప్రాసెసర్ ఇక్కడ మనకి 32,000 రూపాయలకి దొరుకుతుంది. ఇది మాత్రం స్టీల్ డీల్ అనమాట. మిగిలిన స్పెక్స్ కూడా బాగుంటాయి. డిస్ప్లే బాగుంటుంది, 6.8 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, మంచి క్వాలిటీ డిస్ప్లే అని చెప్పాలి. బ్యాటరీ కూడా 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, వాటర్ రెసిస్టెన్స్ కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది, IPX6, X8, X9 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీనిలో కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది కాబట్టి డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేయదు. అందుకే జనరల్ గా అయితే నార్మల్ గా IP68, 69 అని ఉండాలి, బట్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేయదు కాబట్టి 6 అనే నెంబర్ ఉండదు, IPX8, X9. డస్ట్ రెసిస్టెన్స్ లేకపోయినా కానీ నీళ్ళలో పెట్టాను కానీ ఫోన్ తడపొచ్చు, ఏం కాదు. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తాయి, NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, అన్ని ఉంటాయి. 32,000 రూపాయలకి ప్రెసెంట్ ఇది స్టీల్ డీల్ అని చెప్పాలి. కెమెరాస్ మాత్రం కొంచెం యావరేజ్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఒకటే ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఏమి ఉండదు, జస్ట్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ రెండు కెమెరాస్ కూడా పనిగానే ఇస్తాయి, కాకపోతే బెస్ట్ కెమెరాస్ కాదు. బట్ చెప్పా కదా, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏ ఫోన్ లో కెమెరాస్ బాగాలేవు, దీనిలో కూడా అంతే ఉంటుంది, యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. బట్ కెమెరాస్ కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని ఆ ప్రైస్ కి ఖచ్చితంగా జస్టిస్ చేస్తాయి. పర్టికులర్ గా ప్రాసెసర్ అయితే స్టీల్ డీల్ అని చెప్పాలి. సో 32,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ వదులుకోవద్దు. ఒకవేళ మీ దగ్గర 32,000 రూపాయలు ఉండి మంచి ప్రాసెసర్ ఓరియంటెడ్ ఫోన్ కోసం చూస్తుంటే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. నెక్స్ట్, నాకు కెమెరాస్ ఇంపార్టెంట్. కెమెరాస్ అన్ని ఉండాలి, మంచి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మంచి టెలిఫోటో కెమెరా, మంచి ఫ్రంట్ కెమెరా, మంచి మెయిన్ కెమెరా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ ఫోన్. అదే Moto H60 Pro. దీని ప్రైస్ ప్రెసెంట్ 8+256GB 30,000 రూపాయలు చూపిస్తుంది. టాప్ మోడల్ అయితే 34,000 రూపాయలు ఉంది. ఇది కూడా స్టాక్స్ తక్కువ ఉన్నాయి. మరి ఈ ఫోన్ ఎంతకాలం స్టాక్ లో ఉంటుంది, ఎంతకాలం స్టాక్ లో ఉండదో తెలియదు, బట్ ఉన్నప్పుడే కొనుక్కోండి. ఒకవేళ మీకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ ప్రైస్ లో దీనిలో ఉన్నంత మంచి కెమెరాస్ దేనిలో ఉండవు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 10 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ ఇవి పాంటోన్ కలర్ వాలిడేషన్ సపోర్ట్ కూడా చేస్తాయి, పాంటోన్ కలర్స్ ఉంటాయి, చాలా మంచి కెమెరాస్ ఉంటాయి దీంట్లో. మీకు ఫోటోస్ కైనా, వీడియోస్ కైనా, డే లైట్ లైనా, లో లైట్ లోనా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. అండ్ మిగిలిన స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి.
ఉంటాయి. డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తోడు వస్తుంది. గేమింగ్ కూడా దీనిలో బాగానే ఆడుకోవచ్చు. 90 FPS 120 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, IP రేటింగ్ అన్ని ఉంటాయి. ఇది కాంప్రమైజ్ ఉందని చెప్పలేం. 30,000 రూపీస్ కి దొరికితే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. కానీ దొరకడం మాత్రమే కష్టం. దొరికితే మాత్రం బెస్ట్ చాయిస్. అందుకే ఈ ఫోన్ కూడా బోనస్ లిస్ట్ లో పెట్టిన వరకే కాదు, ఎంతకాలం స్టాక్ లో ఉంటుందో తెలియదు. అండ్ 30,000 రూపాయల లోపు దొరికిద్దా లేదో కూడా గ్యారంటీ లేదు. దొరికితే మాత్రం స్టీల్ డీల్ ఖచ్చితంగా కళ్ళకు అద్దుకొని తీసుకోండి. సో ఇది వాళ్ళగా ప్రెసెంట్ మార్కెట్ లో 30,000 రూపాయల్లో నాకు మంచిగా అనిపించిన ఫోన్స్, నాకు బెస్ట్ అనిపించిన ఫోన్స్ అని మీకు చెప్పాను. ఫస్ట్ చెప్పిన 4 ఫోన్స్ అయితే ఎప్పుడు దాదాపు అవైలబిలిటీలోనే ఉంటాయి. కానీ లాస్ట్ చెప్పిన 2 ఫోన్స్ మాత్రం మీరు కీన్ గా అబ్జర్వ్ చేయండి. దొరికినప్పుడు గ్రాప్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే Oppo K13 Turbo Pro, కెమెరాస్ ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే Moto H60 Pro. ఇవి దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, కంప్లీట్ వర్త్ చేస్తాయి. అండ్ ఈ ఫోన్స్ లింక్స్ అన్ని కూడా ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేశాను. మీరు ఈ వీడియో చూసి ఈ వీడియో ద్వారా ఏదైనా ఫోన్ కొంటానే డిసైడ్ అయితే ఇక్కడ ఈ ట్యాగ్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి కొంటానే ట్రై చేయండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూస్ అవుతుంది. అండ్ వీడియో మీద వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ 30,000 రూపాయలు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంచి ఫోన్స్ కోసం చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో అన్ని తుప్పాస్ ఫోన్లు చాలా ఉన్నాయి, మంచి ఫోన్లు చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళు రాంగ్ ఫోన్ కొనుక్కోకుండా మంచి ఫోన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చి కంటెంట్ లో వర్త్ ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేయటం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఛానల్లో వచ్చే డైలీ కంటెంట్ కూడా ఫాలో అవుతూ ఉంటాను. ట్రై చేయండి. నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాను. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మనం 2 లక్షల సబ్స్క్రైబర్స్ కి కొంచెం దగ్గరలో ఉన్నాం. ఇంకా 40,000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఆ 40,000 కూడా అయిపోతే 2 లక్షలు మనం సర్పాస్ అవ్వచ్చు. సో కంటెంట్ లో వర్త్ ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.